అనగనగా ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామం ఒక భయంకరమైన అడవికి అతి సమీపంగా ఉండేది. ఆ ఊరికి ఆ అడవికి మధ్య పెద్ద ఎత్తున ఒక గోడ ఉండేది. అంతేకాదు, ఆ ఊరిలోకి ప్రవేశించాలంటే ఆ అడవి మార్గం ఒక్కటే వాళ్లకి మార్గం. రాత్రిపూట సమయంలో ఆ ప్రజలు ఎవ్వరూ ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కాదు. ఎవరైనా ప్రయాణించాలి అనుకుంటే ఉదయం పూట మాత్రమే ఆ అడవిలోంచి ప్రయాణం చేసేవారు. అలా కాదని ఎవరైనా ఆ అడవిలోంచి రాత్రి సమయంలో ప్రయాణం చేస్తే వాళ్ళు తిరిగి రారు అని వాళ్ళ నమ్మకం. అసలు ఆ ఊరికి ఆ అడవికి మధ్య ఆ గోడ ఎందుకు ఉందంటే తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం ఆ అడవిలో ఒక భయంకరమైన దెయ్యం నివసిస్తూ ఉండేది. ఆ దెయ్యం రాత్రి 1 గంట సమయంలో ఒక పెద్ద చెట్టుని ఎక్కి ఈ ఊరికి వినబడేలా ఒక భయంకరమైన పాటను పాడుతూ ఉండేది. రారా నరచుకురారా, ప్రాణమే నీదిరా, దేహమే నాదిరా, రక్తమే తాగుతారారా అని ఒక భయంకరమైన పాటను పాడుతూ ఉండేది. ఆ పాటను విన్న గ్రామ ప్రజలు ఎవరైనా సరే మైమరిచిపోయి వాళ్ళు ఎటు వెళుతున్నారో వాళ్లకే తెలియకుండా ఆ అడవి మార్గంలోకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిన ప్రజలు ఎవ్వరూ తిరిగి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ దెయ్యం వాళ్ళని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా చేసి రక్తం తాగి వాళ్ళ శరీరంలో ఉండే భాగాలను ఆ ఊరి చివరకు విసిరిపారేసేది. అలా ఎంతోమంది బలైపోతూ ఉండేవారు. ఇదంతా గమనించిన కొందరు అసలు రాత్రిపూట ఆ ఊరిలో ఏం జరుగుతుందా తెలుసుకోవడానికి ఊరి చివరన కాపుగాచారు. కొందరు ఆ చెట్టు చాటున దాక్కొని చూస్తూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా రాత్రి 1 గంట అయ్యేసరికి ఆ అడవిలోంచి ఆ పాట వినిపిస్తూ ఉంది. రారా శవకురారా, దేహమే నీదిరా, ప్రాణమే నాదిరా, రక్తమే తాగుతారారా అని పాట వినిపిస్తూ ఉంది. ఆ పాట వినగానే వీళ్లు దాక్కున్నవాళ్లు కొందరు మైమర్చిపోయి ఆ అడవి మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కొందరు ఆ పాట వినగానే చెవులు మూసుకోగా వాళ్ళు మైకల్లోంచి తప్పించుకోనగలరు. ఇంతలో ఆ విషయం తెలుసుకున్న కొందరు ఉదయం లేచిన తర్వాత ఆ ఊరి పెద్దతో జరిగిన సంగతి అంతా చెప్పారు. అయ్యా, మన ఊరిలో చాలామంది కనిపించకుండా పోవడానికి కారణం మన ఊరికి ఆనుకున్న అడవి. ఆ అడవిలోంచి రాత్రి సమయంలో ఒక భయంకరమైన పాట వినిపిస్తుంది. ఆ పాట విన్నవాళ్ళు ఎవరైనా సరే మైమరిచిపోయి అడవిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆ దెయ్యం వాళ్ళని చంపుకో తినేస్తుందేమో, చాలామంది రావట్లేదయ్యా అని చెప్పగా ఊరి పెద్ద, అవునా, ఈ సంగతి నేను కూడా విన్నాను. ఊర్లోని చాలామంది రాత్రి సమయంలో వాళ్ళు తాము మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని, కానీ ఇది కట్టికొట్టి కథ అనుకున్నాను అని ఆ ఊరి పెద్ద చెప్పాడు. అది విన్న ఆ ఊరిలో ఒకరు, అయ్యా, ఇలా అయితే కొన్నాళ్లకి మన ఊరు అంతా ఆ అడవిలో ఉన్న దెయ్యానికి బలైపోతుంది, దయచేసి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని చెప్పగా ఆ ఊరిలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏమిటంటే, మన ఊరికి ఆ అడవికి మధ్య ఒక పెద్ద ఎత్తున ఒక గోడ కట్టాలి. ఆ గోడ కడితే మన ఊరిలో ప్రజలు రాత్రి సమయంలో ఆ అడవిలోనికి ప్రవేశించలేరు. ఆ పాట పాడిన వీళ్ళు మైమరిచిపోయి ఈ గోడ వద్దే నించోనుంటారు. ఉదయం అయిన తర్వాత తిరిగి వాళ్ళు యథాస్థానానికి వచ్చేస్తారు అని చెప్పగా ఈ ఉపాయం బాగుందని ప్రజలందరూ కలిసికట్టుగా ఆ ఊరికి అడవికి మధ్య పెద్ద ఎత్తున గోడ నిర్మించారు. ఆ గోడకి మాంత్రికుణ్ణి పిలిచి ఎన్నో తయత్తులు పూజలు చేయించి మంత్రాలు శక్తులు కట్టించి ఆ గోడ నిర్మించారు. అంతేకాదు, ఆ ఊరిలోనికి రాకపోకల కోసం ఆ గోడ మధ్య
చిన్న సొరంగం లాంటిది కూడా పెట్టారు. ఎవరైనా ప్రయాణించాలంటే పగటిపూట మాత్రమే ప్రయాణించాలి, రాత్రిపూట అస్సలు ప్రయాణించకూడదని కూడా వాళ్ళు అక్కడ ఒక చిన్న పట్టికను కూడా పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గోడను దాటి రాత్రి సమయంలో ఎవరూ ప్రయాణం సాగించరు. అంతేకాదు, అప్పట్లాగే ఆ దెయ్యం రోజూ ఆ అడవిలో పెద్ద చెట్టునెక్కి ఈ ఊరి వైపు తిరిగి పాటను పాడుతూ ఉంటాది. కాని ఈ ఊరిలో ప్రజలు ఆ ఎత్తుగోడ వల్ల ఆ గోడ వరకే వెళ్ళి తిరిగి మళ్ళా వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. ఇలా కొద్ది రోజులు ఆ గ్రామం నిశ్చలంగా ఎంతో ప్రశాంతంగానే ఉంది. కాని ఆ దెయ్యానికి ఒకరోజు అనుమానం వచ్చింది. అరే, ఎంతకాలం నుంచి నేను పాటలు పాడుతున్నాను. కొద్ది రోజులుగా ఆ ఊరిలో నుంచి ఒక్క మానవుడు నా దగ్గరికి రావటం లేదు. ఏం జరిగింది? నా స్వరంలో రాగం తానం తగ్గిందా, లేకపోతే ఎవరైనా పన్నాగం పన్నారా? ఇప్పుడే వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పి ఆ దెయ్యం అడవిలోంచి నడుచుకుంటూ వస్తోంది. ఇంతలో విధివశాత్తు ఆ ఊరికి కొత్తగా వస్తున్న కొందరు ఆ అడవి గురించి, ఆ ఊరి గురించి తెలియక రాత్రి సమయంలో ఎడ్లబండిపైన వస్తూ ఉన్నారు. అది గమనించిన ఆ దెయ్యం, అరే, ఈరోజు నాకు విందు దొరుకుతుంది. ఒక్కొక్కడు కండబలసిన నాటుకోడిలాగా బలై ఉన్నారురా, వీళ్లను ఆరగించేస్తా అని చెప్పి ఆ దెయ్యం చెట్టుపైన కూర్చుని పాట పాడడం మొదలుపెట్టింది. రారా మానవరారా, దేహమే నీదిరా, రక్తమే నాదిరా, రాజుకి విందును తాగుతా అని ఆ దెయ్యం పాట పాడడం మొదలుపెట్టింది. ఈ గ్రామ ప్రజలకి సంబంధం లేకుండా వస్తున్న ఆ వేరొక ఊరి ప్రజలు ఆ పాటకి మైమరిచిపోయి వాళ్లకి వాళ్లే తెలియకుండా ఆ రాగం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళు ఆ దెయ్యం ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ దెయ్యం వాళ్ళని చూసి, అబ్బా, ఒక్కొక్కడు కండబలిసిన నాటుకోడిలాగా భలే ఉన్నారురా, మీ రక్తం తాగుతా, చాలా రోజుల్నుంచి ఆకలితో అలమటిస్తున్నాను అని ఒక్కసారిగా ఆ ముగ్గురు తలలు తెంచి కొట్టిపారేసి శరీర భాగాలన్నీ చీల్చి ఆ శరీర భాగాల నుంచి వస్తున్న రక్తాన్ని తాగి మళ్ళా పాట పాడుతుంది. బాగురా, రక్తం బాగురా, చల్లగా రక్తం బాగురా, ఈ రోజుకి నా ఆకలి తీరింది. మళ్ళా రేపు ఈ ఊరిలో ప్రజల సంగతి చూస్తా.